నుండి ప్రభైన క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమెన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మరి ఒకసారి అరుణోదయ అడ్వెంట్ శుభాలను తెలియచేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈనాటి దైవ ధ్యానము కొరకు యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 3 వచనాలు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఇది ప్రారంభము. యోహాను సువార్తికుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఇచ్చిన సాక్ష్యము. క్రీస్తు, దేవుని కుమారుడైన క్రీస్తు శరీరధారిగా కన్య గర్భములో నుండి రాకముందు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నలు మనం వేసుకుంటే, ఈ యోహాను సువార్త 1వ అధ్యాయంలోని 1వ వచనంలో మనకు తెలియజేయబడినటువంటి సత్యం ఏంటంటే, యోహాను భక్తుడు ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసం ఉండి, ఆయనకు ప్రియ శిష్యుడిగా ఉండి, ఆయన కొరకు హతసాక్షి అవ్వడానికంటే ముందు క్రీస్తుని గురించి ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం. స్టార్టింగ్లో ఆదిలో ఉన్నది ఏంటంటే వాక్యమే ఉంది. ఆదిలో వాక్యం ఉండడం ఏంటి? మనుషులు ఎవరు లేరు కదా. మనుషులు ఎవరైనా ఉన్నారు ఆదిలో? లేరు. ఒక్కసారి చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. సో ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు, మనం చదువుకున్న యోహాను సువార్త 1వ అధ్యాయము 1-3 వచనాల్లో 1వ వచనము, ఈ రెండు పక్క పక్కన చదువుకుంటే యోహాను సువార్తికుడు అన్నాడు, ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యమే దేవుడు అన్నాడు. సో వాక్యం ఉంది, వాక్యము అది దేవుడి దగ్గర ఉంది, వాక్యమే దేవుడు. సో వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఇక్కడ తండ్రి అయిన దేవుని గురించి మాట్లాడుతున్నాడా, చెప్పాడా యోహాను? లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పాడా? తండ్రి అయిన దేవుని గురించి చెబుతూ కుమారుడు తండ్రిలో ఏకమై ఉన్నాడు అనే సత్యాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఆయనే దేవుడు అంటే ఆదియందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుని దగ్గర ఉంది, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఆయనే దేవుడు, ఆయనే వాక్యము, వాక్కు శబ్దము, ఆయనే దేవుడు. సో క్రీస్తు ఏమై ఉన్నాడు? యోహాను సువార్త ఇదే 17వ అధ్యాయంలో 5వ వచనంలో అనుకుంటా ప్రార్థన చేస్తాడు. 5-6 వచనంలో, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని అంటాడు. తండ్రిని ప్రార్థన చేస్తాడు. అంటే సృష్టికి పూర్వమే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. తండ్రి కుమార ఆత్మయు ఒక్కడై ఉన్న దేవుడు, దేవుడు దేవుడు యేసే దేవుడు. ఈ పాట మనము పాడుకుంటాం. తరతరాలలో, యుగ యుగాలలో, జగజగాలలో దేవుడు దేవుడు యేసే
దేవుడు, తరతరాలు, యుగ యుగాలు. అవునా? మరి దైవజనుడైనటువంటి మోషే చేసినటువంటి ప్రార్థనలో 90వ సంకీర్తన మొదటి వచనం చూడండి. తరతరముల నుండి మాకు నివాస స్థలము, తరతరాల నుంచి మా నివాస స్థలం ఏంటంటే నువ్వే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు, యుగయుగములు నీవే దేవుడు. పర్వతాలు పుట్టకముందు, తర్వాత భూమి లోకము పుట్టింపకముందు దేవుడివి నీవే. మూడవదిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయినటువంటి త్రియేక దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యములో ఒక సంభాషణ ఉంది. ఏంటి ఆ సంభాషణ అంటే, దేవుడైన యెహోవా భక్తుడైనటువంటి యోబుతో మాట్లాడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన సమాధానం, కొన్ని ప్రశ్నలు సంధిస్తాడు భక్తుడైన యోబుకి. యోబు గ్రంథము 38వ అధ్యాయము. సుడిగాలిలో నుంచి దేవుడైన యెహోవా శ్రమలు అనుభవిస్తున్నటువంటి యోబుతో మాట్లాడాడు. యోబు గ్రంథము 38వ అధ్యాయములో ఏంటవి? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పు. నేను భూమికి పునాది వేశాను. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నీకు వివేకము కలిగి ఉన్నడా చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ, దేవుని కుమారులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు? ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన వెంటనే ఎంతమంది పనుకుంటారు? పనులు ఎంతమంది చేసుకుంటారు? అమ్మా నిజం అండి, నమ్మనా? యేసయ్యతోడా? ఓహో, నాకు ప్రశ్న అనా? నన్ను పరీక్షిస్తున్నారా? సరే, నేనే తెళ్ళి పండుకుంటా. థ్యాంక్ యూ, పర్వాలేదు. ఓకే. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడైన యెహోవా అప్పటి వరకు శ్రమపడినటువంటి యోబుని ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు. నలిగిన తర్వాత మనిషి నీరసించిపోతాడు కదా. అన్ని శ్రమలు పెట్టిన తర్వాత ఏంటంటే, ఎందుకన్నా దేవుడికి యోబుతో ఈ మాటలు మాట్లాడాలని అనిపించిందంటండి. అంటున్నాడు ఇక్కడ. దేవదూతలందరూ, దేవుని కుమారులందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? అన్ని ప్రశ్నలే ఉన్నాయి చూడండి. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ప్రతి వచనంలో 2 ప్రశ్నలు ఉన్నాయి. క్వశ్చన్ మార్క్ ఉంటుంది. క్వశ్చన్ మార్క్ ఉందా కదా? సో ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము, ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనము, ఇక్కడ యోబు గ్రంథము 38వ అధ్యాయంలో యెహోవా దేవుడు భక్తుడైన యోబు సంధించినటువంటి ప్రశ్నలు. ఇవన్నీ చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? చాలా ఉంది చూడండి. వెలుగు నివసించు చోటుకు పోవు మార్గమేది? చీకటి అనుదాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దున నీవు వెలుగును కొంచిపోవుదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నువ్వు ఎరుగుదువా? ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా. నీవు బహు వృద్ధుడవు, నీవు అప్పటికీ పుట్టి ఉంటివి. ఈ ప్రశ్నలు సమాధానాలు చాలా బాగుంటాయి. కాబట్టి
ఆ ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనము, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనానికి సమాధానం కావాలంటే ఈ యోబు గ్రంథము 38వ అధ్యాయాన్ని మనము చదువుకోవాలి. కనుక ఇక్కడ యోహాను భక్తుడు మరి యేసు ప్రభువుని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యంలో ఏమన్నాడంటే, ఆది యందు వాక్యం ఉంది. ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాడు, వాక్యము ఉంది, లేదని చెప్పడానికి లేదు. చూడండి, పౌలు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనములో పౌలు ఏం చెప్తున్నాడో జ్ఞాపకం చేసుకుందాం. కొలసీ పత్రిక మొదటి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆధారం ఆయనే. యేసుక్రీస్తు ఎవరు ఎప్పుడున్నాడంటే సృష్టి యావత్తుకి ఆయనే ఆధారం. ఆయన లేకపోతే సృష్టి లేదంటున్నాడు. ఈ సృష్టి కలగడానికి ఆధారం ఎవరంట? యేసుక్రీస్తు అనంట. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆయన ఆధారభూతుడు. ఆయనే ఆధారభూతుడు. రెండవది మనం చూద్దాం. నేను కొన్ని రెఫరెన్స్ చెప్పినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి, అందరూ ఒక్కళ్ళే కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క వచనాన్ని చదివితే అందరికీ అవకాశం ఉంటుంది, గమనించండి. రెండవది, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది యందు ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. ఇది కూడా యోహాను భక్తుడు చెప్పిందే, శిష్యుడైన యోహాను చెప్పిన మాటలే. ఈ లేఖ రాస్తూ ఆయన యేసు ప్రభువుని గురించి చెప్పినటువంటి మరొక సాక్ష్యం ఏంటంటే, జీవవాక్యమును గూర్చినది. జీవాహారమును నేనే, జీవజలమును నేనే. అయ్యా, ఆ జలం ఇవ్వు. పొద్దాక నేను ఇంత దూరం వచ్చి బావిలో నీళ్లు చేదుకొని వెళ్ళకుండా ఒక్కసారే నేను ఆ నీళ్లు తాగి దప్పిక లేకుండా ఉంటాను అని ఒక పురుషుడు అన్నాడు. చెప్పండి. సమరయ స్త్రీ. ఎక్కడ? సుకారు అనే బావి దగ్గర ఒక సమరయ స్త్రీ అంది. మంది పొద్దాకి ఆడొచ్చేది ఇంత దూరం, నేను చేదుకొని వెళ్ళలేను, మండుటెండ మిట్ట మధ్యాహ్నం, ఒకసారి ఇచ్చే నేను తాగేస్తాను చాలా చాలా మంచిది కదా. ఒకసారి నీళ్ళు తాగితే ప్రాణం ఉన్నంత వరకు దప్పి కాకుండా ఉంటే, చెరువులో నీళ్ళు అయిపోవు, బావిలో నీళ్ళు అయిపోవు, మనకు ట్యాపులు అవసరం లేదు, ఏమీ లేదు. అటువంటి కోరిక ఆమె కోరింది. ఇహలోకపరమైనటువంటి దాహాన్ని గురించి ఆమె అనుకున్నది. ఆమెకున్న జ్ఞానము అదే ఆమె అనుకున్నది. ఆయన ఏమన్నాడంటే, నేను జీవజలాన్ని ఇస్తాను, నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఇంకెప్పటికీ కూడా మీరు దప్పికొనరాన్న. సో ఇక్కడ ఏమంటే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో. మా 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 అన్నప్పుడు అక్కడ ఆయన ఒక్కడి గురించే కాదు, శిష్యులందరి గురించి చెప్తున్నాడు ఆయన. యేసయ్యతో ఉన్నారు కదా, యేసయ్య చేసిన అద్భుత కార్యాలని వెళ్ళి చూచారు. యేసయ్యకి సిలువ వేసేటప్పుడు దగ్గరున్న శిష్యుల్లో యోహాను ఉన్నాడు అక్కడ. అందుకని యేసయ్య యోహానికి తన తల్లి బాధ్యతను అప్పచెప్పాడు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. దగ్గరగా సిలువ దగ్గరగా ఉండి చూచాడు.
కనుగొన్నారు. ఆయన చేసిన అద్భుతాలు, చనిపోయిన వారిని లేపినప్పుడు, గుడ్డివారు కుంటి వారిని స్వస్థపరిచినప్పుడు, కుష్ఠరోగులను స్వస్థపరిచినప్పుడు మేము ఏది కనులారా ఏది చూచామో, నిదానించి మేము కనుగొన్నామో, ఎక్కడ? కొండ మీద దర్శనము, రాత్రిపూట. ఏంటది? రూపాంతరము. నిదానించి కనుగొన్నారు. ఈ శబ్దం మీ కొరకే వచ్చింది అన్నాడు అక్కడ. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినండి. సో నిదానించి కనుగొన్నారు వాళ్ళు. ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా మనం ఈ ఉదయకాల సమయమున జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. యేసు క్రీస్తు అయి ఉన్నాడు, ఆయనే ఈ లోకానికి రక్షకుడు, ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యం ఏమైంది? ఒక శరీరాన్ని ధరించింది. వాక్యానికి దేవుడు ఏం చేశాడండి? శరీరాన్ని అమర్చాడు, శబ్దాన్ని శరీరంగా మార్చాడు, ఒక ఆకారాన్ని ఇచ్చాడు, ఒక రూపునిచ్చాడు. తండ్రి అయినటువంటి దేవుడు అదే చెప్తున్నాడు, జీవవాక్యము. ఇదంతా జీవవాక్యమును గూర్చినదంట. ఆది నుండి ఉన్నది, విన్నది, చూచినది కదా. ఉన్నది, విన్నది, చూచినది. గొల్లలు ఏం చేశారు? వారు విన్న వాటిని, కన్న వాటిని ప్రచురము చేస్తూ వెళ్ళారు. ఊరిన ఎళల వాళ్ళ అత్యానంద భరితులై వారు విన్న వాటిని, కన్న వాటిని అందరికీ చెప్పుకుంటూ వెళ్ళారు. ఇక్కడ శిష్యులు కూడా అదే చెప్తున్నారు. ప్రభునందు ప్రియులారా, మరొక వాక్యాన్ని మనము ఈ ఉదయకాల సమయమున గమనిస్తే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. 1:4. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండుచున్న వాని నుండి, ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి. ఈయన ఎప్పుడున్నాడంటే యేసుప్రభు వారు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేటువంటి వాడు. వర్తమానం అంటే ఇప్పుడు మనం వర్తమానంలో ఉన్నాం, ఇది గడుస్తున్న కాలము. వర్తమాన భూత అంటే దయ్యము. భూత అంటే ఏంటి? గడిచిపోయినది. భూతకాలం అంటే గడిచిపోయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలం రేపు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండుచున్న వాని నుండి ఎవరున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, త్రిత్వములో ఒక్కడై ఉన్నటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు. సో ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు. 8వ వచనం చూడండి. అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిస్తున్నాడు. ఎవరు? యేసు ప్రభు వారి గురించి చెప్పబడినట్టు మాట ఆయన చెప్తున్నాడు. యేసయ్య అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు సెలవిస్తున్నాడు. 18వ వచనం చూడండి. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. చాలండి. ఇక్కడ యేసు ప్రభు తనను గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నేను మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే. రెండవది, నేను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, నేను మొదటి వాడిని, కడపటి వాడను, జీవించువాడను. జీవము కలిగినటువంటి తండ్రి.
మొదటి వాడను కడపటి వాడను, నేను జీవిస్తున్నటువంటి వాడిని. యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం చదవండి. 5:26. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించను. యేసు ప్రభువాని గురించి మళ్ళీ ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటి? ఆ మాట, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి ఆయన అధికారం ఇచ్చాడు. కుమారుడికి అధికారం ఇచ్చాడు తనంతట తానే జీవము కలిగి ఉండడానికి, అంటే అన్ని కాలాల్లో ఉండడానికి, ఎల్లప్పుడూ ఉండడానికి. చూసారా ప్రభునందు ప్రియులారు, ఎందుకు యేసు ప్రభు అని మనం ఆరాధించాలి? ఎందుకు ఈ క్రిస్మస్ పండుగ ఆయన పుట్టాడనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆయన ఆధారాలు లేవు, డిసెంబర్ 25వ తారీఖున పుట్టాడు, ఈ విమర్శలు మనకొద్దు. ఆయన పుట్టాడు, ఇది సత్యం, వాక్య సత్యం, అక్షర సత్యం కాదు, ఇది ఆత్మ సత్యం, భక్తులు ఇస్తున్నటువంటి సాక్ష్యాలు. సో కాబట్టి ఆయన ఆదిలో వాక్యంగా ఉన్నాడు, వాక్యమై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యము ఎలాగుందంట? సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన మూలముగా, ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగానే ఈ లోకంలో సమస్తము కలిగింది. ఆయన లేకుండా ఏది కూడా తండ్రి అయిన దేవుడు చేయలేదు. రండి, మన స్వరూపమున మన పోలిక చొప్పున నరులను సృజిద్దాం. ఆదికాండములో మనం చూస్తాం. సృష్టిదంతా చేసిన తర్వాత దేవుడు నరుని సృజించడం కోసం పిలిచాడు, అందరిని పిలిచాడు. నేను ఒక్కడనే కాదు, రండి, అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అక్కడ త్రియేక దేవుడు ఉన్నాడు, అక్కడ రండి, మన పోలిక చొప్పున మన స్వరూపము, ఆత్మ, శరీరము, రక్తము, ఇవన్నీ చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ఆదిలోనే ఉన్నాడు, దేవుని కుమారుడు ఆయన. ఆయన లేడు అనడానికి ఎవరికి కూడా సాధ్యమో కాదు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గలేటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యము సజీవ ప్రాణం ఉంది. దేవుని వాక్యములో వాక్యము బ్రతికించేది. మీరు పాట పాడతారు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలలో నెమ్మదినిచ్చిందంట. దేవుని యొక్క వాక్యము కదా. ఆ వాక్యం ఎవరంటే యేసయ్యే. ఆయన ఈ లోకానికి వచ్చింది, బోధించింది అదే. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇది వాక్యం. ఈ వాక్యానికి దేవుడు ఒక స్వరూపాన్ని ఇచ్చాడు. అందుకనే ఈ యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో మరి కింది వచనాల్లో
యోహాను భక్తుడు ఏమంటున్నాడంటే చూడండి, గమనించండి. ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. వాక్యమై ఉన్నటువంటి దేవుడు 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించాను. సో ఈ 14వ వచనం వచ్చేటప్పటికి ఒక రూపాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ యోహాను భక్తుడు. వాక్యానికి దేవుడిచ్చినటువంటి రూపము, శరీరము ఆయనకు అమర్చబడినట్లుగా ప్రభునందు ప్రియులారు ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మనము చూస్తున్నాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము ఇప్పుడు 14వ వచనాన్ని చదువుకుందాం. 7:14. కాబట్టి ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెడతారు. ఇది ప్రవచనము నెరవేర్పు. అంటే వాక్యము శరీరము, ఆ వాక్యానికి శరీరము కావాలంటే ఒక గర్భము కావాలి. ఆ గర్భము స్త్రీ వల్ల అవుతుంది. గర్భము ధరించేది స్త్రీ కాబట్టి దేవుడు ఒక కన్యకను ఎన్నుకున్నాడు. దేవుడు ఒక కన్యకను తన కోసం ఆయన ఎన్నుకున్నాడు. వాక్యాన్ని శరీర రూపంలో పంపించడానికి ఇదే ప్రవచనం. యేసయ్య పుట్టక ముందు 700 సంవత్సరాల క్రితం ప్రభునందు ప్రియులారా ఆయన శరీరధారిగా రావడానికి ఒక ఆకారము అవసరమైంది. చూడండి, ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుకుందాం. 6:51. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. యేసు ప్రభువారు అంటున్నారు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము పరలోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ శరీరాన్ని మళ్ళీ మనకు జీవాహారంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుని మనకు సమర్పించాడు. అందుకనే యేసయ్య అన్నాడు, పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమైనది, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడి. రొట్టె విరిచి ఇచ్చాడు. అది మనము భుజించితేనే కానీ మనకు పాప క్షమాపణ లేదు, మనకు విడుదల విమోచన ఈ లోకములో లేదు. కనుక ఏ విధంగా వాక్యము శరీరాన్ని ధరించుకున్నదో, ఏ విధంగా మార్పు ఏ కాలాల్లో ఏ విధంగా మార్పు చెందిందో ఈ యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని బట్టి ఇన్ని సాక్ష్యాధారాలు మనం బైబిల్లో చూస్తున్నాం. యేసు దేవుడై ఉన్నాడు అనడానికి రుజువులు ఉన్నాయి. సమయానుకూలాన్ని బట్టి కొన్ని మనం చదువుతాము, వాటిని మనము ధ్యానిస్తాము. ఇవి మన హృదయాల్లో పదిలంగా హృదయం అనే పలక మీద వ్రాయబడి ఉండాలి, చెరిగి పోకూడదు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. ఇది సత్యము. అటువంటి దేవుణ్ణి జన్మదినాన్ని గురించి మనము సిద్ధపడుతున్నాం. ఈ సంతోషము లోకానికి అంతటికి కూడా కలగాలి. ప్రతి ఒక్కరు ఆయన గురించి వినాలి, చెప్పాలి. మనం గొల్లలు చెప్పారండి. మొట్టమొదటిసారి క్రీస్తు సువార్తను ప్రకటించినటువంటి వారు, ఆయన పుట్టాడని ప్రకటించినటువంటి వారు గొల్లలు. మొట్టమొదటిసారి క్రీస్తు మృతుల నుండి లేపాడని ప్రకటించింది ఒక స్త్రీ. సో గొల్లలు పుట్టాడని గొల్లలు చెప్పారు, ఆయన తిరిగి లేచాడని ఒక స్త్రీ చెప్పింది.
మనమేం చెప్పాలి ఆయన గురించి ఆలోచించాలి, వెతకాలి. మనం ఆయన గురించి చెప్పడానికి ఏముంది? దేవుడు మన జీవితంలో ఏమి చేశాడు? లోకానికి మనము తెలియజేయనట్లుగా దైవకృప మనకందరికీ పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి దేవుడు మహిమ పొందునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. ఆమేన్.